సో హలో రైల్ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? నేను మీరా మరో కొత్త వీడియోతో అయితే మీ ముందరికైతే వచ్చేసాను. సో ఈరోజు మన వీడియోలో అయితే ట్రైన్ నెంబర్ 17210 కాకినాడ టు నర్సంపేట బెంగళూరు మధ్యలో తిరిగే శేషాద్రి ఎక్స్ప్రెస్ ఒక ఫస్ట్ హెచ్పి రన్ అయితే క్యాప్చర్ చేయబోతున్నామండి. సో నేనైతే రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను ప్రజెంట్. సో చూడొచ్చు, ప్లాట్ఫామ్ 1 ఒక FOB మీద అయితే ఉన్నానండి. నేను ఎండింగ్లో ఉంటుంది కదా, అక్కడైతే ఉన్నాను. సో ట్రైన్ ఒకసారి ఎంటర్ అయ్యాక మనం అయితే ట్రైన్ కోచ్ కాంపోజిషన్ ఏ లోకి వచ్చింది, అసలు 25 కోచ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇచ్చాడా లేకపోతే ఏదైనా పాత కోచ్ సంత కలిపాడా అనేది చూద్దాం. बेंगलुरु शेषाद्रि एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 पर आएगी। ट्रेन नंबर 1721 काकीनाडा टाउन एसएमबीटी बेंगलुरु शेषाद्रि एक्सप्रेस arrive short on platform number 1. पानी 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 तोड़े, पानी 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 तोड़े, पानी 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 तोड़े। राइट सर, राइट सर। Shopping mall.
ఒకటి రాజమండ్రి విజయవాడ ప్లస్ స్పెషల్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. రాము సత్యాక్షి సార్. సో చూసారు కదా, విజయవాడ లోకల్ షెడ్యూల్కి సంబంధించిన వ్యాప్స్ అని అయితే మన శేషాద్రి ఎక్స్ప్రెస్ యొక్క ఫస్ట్ హెచ్పి రన్ అయితే పుల్ చేసింది. అండ్ ట్రైన్ ఒక కోచ్ కాంపోజిషన్ గురించి చూస్తే మనకైతే ఒక ఈఓజీ, ఒక ఎస్ఎల్ఆర్, 4 జనరల్, 6 స్లీపరు, 6 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ కోచెస్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఏసీ అయితే ఇంకా పెట్టలేదు, పెడతారంట. సో టోటల్గా అయితే 21 కోచెస్ అయితే ఉన్నాయి మనకి. సో కోచెస్ కూడా కొత్తవి అయితే ఇచ్చారండి. 25 ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్లో అయిన కోచెస్ ఉన్నాయి మోస్ట్లీ. ఒకే ఒక కోచ్ అయితే ఉంది, A1 కోచ్, అదైతే 23లో అయితే మ్యానుఫ్యాక్చర్ అయింది. మిగతా అన్ని కోచెస్ అయితే 25లోనే మ్యానుఫ్యాక్చర్ అయినాయి. సో ఇది ఒక మంచి విషయం. పాతి ఏవి మనకైతే అంటగలపలేదు. అండ్ మనకైతే ఐన్సాఫ్లో ఉన్నదప్పుడు 11 స్లీపర్లు అయితే ఉండేవి. ఇప్పుడు LHB అయింది కదా, 6 స్లీపర్లు అయితే ఉన్నాయి. సో 5 స్లీపర్లు అయితే తగ్గిపోయినాయి, దాదాపు సగం పైన అయితే తగ్గిపోయినాయి స్లీపర్ కోచెస్ అయితే. ఈ బండ్లు ఎక్కువ ట్రావెల్ చేసిన స్లీపర్లోనే అవే తగ్గించారు, ఏసీలు మాత్రం అలాగే ఉంచారు LHB రన్లో అయితే. అండ్ ఇప్పుడు ఈ బండి యొక్క గ్రౌండ్ రియాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. మనకి LHB అయింది కానీ టైం టేబుల్ అయితే బండిది మార్చలేదు. సో టైం టేబుల్ అయితే ఖచ్చితంగా అయితే మార్చాలండి. ఎందుకంటే మనకి బండి 130 వెళ్తున్నా కూడా సేమ్ అదే టైం టేబుల్ ఉంటే అనవసరం అంత చేంజ్ చేసిన. సో రాజమండ్రి నుంచి SMVT బెంగళూరు మధ్యలో ఈ ట్రైన్ ట్రావెల్ చేసే టైం వచ్చేసి 19 అవర్స్ నుంచి 18 అవర్స్ మధ్యలో అయితే తీసుకుంటుందండి. చాలా ఎక్కువ ఇది అయితే. సో ఇదే సెగ్మెంట్లో ఉన్న సూపర్ ఫాస్ట్లు కనుక చూసుకుంటే SMVT హౌరా కానీ, గువాహటి బెంగళూరు కానీ, అవి అయితే నాకు తెలిసి 13 అవర్స్ నుంచి 14 అవర్స్ మధ్యలో అయితే తీసుకుంటాయి. సో అయితే సూపర్ ఫాస్ట్లు ఓకే, ఇదైతే ఎక్స్ప్రెస్, కానీ మరీ 5 అవర్స్ డిఫరెన్స్ అంటే చాలా ఎక్కువ. అండ్ అటు ఈ ట్రైన్ అయితే మనకి వయా భీమవరం, గుడివాడ మీదకి వెళ్తుంది కదా. సో రాజమండ్రి నుంచి విజయవాడకి ట్రావెలింగ్ టైం చూసుకుంటే 4 అవర్స్ అయితే పడుతుందండి. నార్మల్గా మనకి ఏలూరు తాడేపల్లిగూడెం మీదకి వెళ్తే 2 అవర్స్లో అయితే వెళ్ళిపోతాయి ఏ ట్రైన్స్ అయినా, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అయితే. సో రాజమండ్రి నుంచి విజయవాడకి 4 అవర్స్ అయితే తీసుకుంటుంది. ఇంకా డబ్లింగ్ అయిపోయింది, ఎలక్ట్రిఫికేషన్ కూడా అయిపోయింది, ఇంకా టైం టేబుల్ మార్చలేదు అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడో సింగిల్ లైన్గా ఉండేటప్పుడు టైం టేబుల్ అది సింగిల్ లైను డీజిల్ లైన్లో ఉన్నదప్పుడు అనమాట, భీమవరం లైన్లో. సో 20 ఇయర్స్ బ్యాక్ 4 అవర్స్ టైం టేబుల్ ఉండేది. ఇప్పుడు కూడా 20 ఇయర్స్ తర్వాత కూడా అదే టైం టేబుల్ ఉంటే కష్టం. సో టైం టేబుల్ అయితే ఖచ్చితంగా మార్చాలి రాజమండ్రి విజయవాడ స్ట్రెచ్లో అయితే ఈ ట్రైన్కి. అండ్ 2 వచ్చేసి స్లీపర్ కోచ్లు అయితే తగ్గించారండి. సో ఐన్సాఫ్గా ఉండేటప్పుడు అయితే 11 ఉండేవి, ఇప్పుడైతే 6 చేశారు. సో ఈ ట్రైన్లో ఎక్కువ ట్రావెల్ చేసేది స్లీపర్ వాళ్ళే, అలాంటిది స్లీపర్ కోచెస్ తగ్గించారు. సో ఇదైతే మైనస్ అయ్యి బండికి. సో ఏసీలో ట్రావెల్ చేయాలంటే నేనైతే ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి అండి. ఎందుకంటే దీనికంటే బెస్ట్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. బెటర్ హౌరా SMVT కానీ, గువాహటి బెంగళూరు కానీ అలాంటి ట్రైన్స్ అయితే మనకి 13 గంటల్లో అయితే వెళ్ళిపోతాయి బెంగళూరుకి. సో ఇందులో ఏసీ 1200 పెట్టి 18 అవర్స్ 19 అవర్స్ జర్నీ చేయాల్సిన అవసరం అయితే నాకైతే లేదనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్. మరి మీకేమనిపిస్తుందో నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ 3 వచ్చేసి ప్రాపర్ 130 అయితే ఉండదండి ఈ బండికి, ఎందుకంటే ఈ రూట్ అలాంటిది బండికి. సో కాకినాడ నుంచి బయలుదేరాక కాకినాడ నుంచి సోమలకోటకి అయితే 130 లేదు. సోమలకోట నుంచి రాజమండ్రికి మధ్యలో కొడితే ఈ స్ట్రెచ్లో 130 కొట్టవచ్చు మధ్యలో. సో దాని తర్వాత రాజమండ్రి నుంచి విజయవాడ వరకు అయితే ఈ రూట్లో అయితే 110 అయితే ఉంటుందండి బండికి. రాజమండ్రి నుంచి నిరజోల్ ఇప్పుడు వర్క్స్ ఉంటాయి. సో 130 అయితే ఏ బండి వెళ్ళదు. అండ్ నిరజోల్ తర్వాత భీమవరం లైన్ తీసుకుంటే ఆ రూట్ వచ్చేసి మొత్తం 110 లైనే. సో విజయవాడ వరకు అయితే 110లోనే వెళ్తుంది. విజయవాడ తర్వాత నుంచి విజయవాడ నుంచి రేణిగుంట స్ట్రెచ్లో అయితే 130 అయితే ఉంది బండికి. కొడితే అక్కడే కొట్టాలి గట్టిగా. ఇంకా అక్కడ తర్వాత మళ్ళీ తిరుపతి నుంచి కాట్పాడి వరకు అయితే మళ్ళీ 110 రూటే, అది కూడా సింగిల్ లైను. సో మళ్ళీ అక్కడ స్పీడ్ రెస్ట్రిక్షన్ అయితే ఉంటుంది బండికి. జోలార్పేట నుంచి కృష్ణరాజపురం మధ్యలో అయితే ఉంటుందండి 130. సో ప్రాపర్ 130 అయితే లేదు, అండ్ 130 లేదు, మధ్యలో 110 అయితే ఉంది. దాని తర్వాత మళ్ళీ 130 అయితే పట్టుకుంటాడు. సో ఇది ఒక ఇష్యూ అయితే ఉంది బండికి. సో లైన్స్ మనకు 130 అయ్యేదాకా ఈ బండి కాన్స్టెంట్ 130 అయితే ఉండదు మోస్ట్లీ. సో అదనమాట గ్రౌండ్ రియాలిటీ శేషాద్రి ఎక్స్ప్రెస్ యొక్క ఫస్ట్ LHB రన్ గురించి. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏదో కామెంట్ అయితే రాయండి మీ ఒపీనియన్ ఏంటో. సో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి. మరియు కొత్త వీడియోలు అయితే మనం కలుసుకోవాలి. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. సో సేఫ్గా అయితే చేసుకోండి పండుగని. బై బై, సీ యూ.